నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే కేటీఆర్ మీద ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 4 సెక్షన్ల కింద యాంటీ కరప్షన్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ లో A1 గా కేటీఆర్ పేరును పెట్టారు. మొత్తంగా 10 పేజీల ఎఫ్ఐఆర్ ని ఏసీబీ నమోదు చేసింది. కేటీఆర్ అరెస్ట్ ఖచ్చితమేనా? ఎప్పుడు జరుగుతుంది? అసలు ఆ సెక్షన్లు ఏం చెప్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల గారు. హలో అండి శ్రీకాంత్ గారు. హలో కవిత గారు. సో ఇప్పుడు 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అందులో ప్రధానంగా 13(1A), 13(2) కనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం 409 అండ్ 120B. ఈ 4 సెక్షన్లు ఏం చెప్తున్నాయి? సెక్షన్ 13 వచ్చేసి సెక్షన్ 13(1A) కింద పెట్టారు కదా, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. సో అందులో ఏంటి అంటే, ఎనీ పబ్లిక్ సర్వెంట్ తన ఎనీ గెయిన్ కోసం, లేకుంటే అతని అథారిటీ అండర్ లో ఎటువంటి ఆర్డర్స్ చేసి ఉండి కరప్షన్ కి పాల్పడినాడు అని చెప్పేసి ఉంటే, ఆరోపణలు ఉంటే సెక్షన్ 13(1A) మామూలుగా పెడతారండి. లాంగ్వేజ్ వచ్చేసి అంటే అతని కోసం, అతని స్వలాభం కోసం కానీ, లేదా ఇంకొకరికి లాభం చేయడానికి కానీ, లేదా ఒక వ్యక్తికి లేకుంటే గవర్నమెంట్ కి నష్టం కలిగించే ఏ పనైనా చేసి ఉంటే అది 13(1A) కింద, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ప్రాసిక్యూట్ చేస్తారండి. 13(2) ఏంటి అంటే పనిష్మెంట్ డిఫైన్ చేస్తుంది బేసిక్ గా. సో అందులో అప్ టు 10 years వరకు పనిష్మెంట్ ఉంటుంది. సో అండ్ 409 అండ్ ఇది వచ్చేసి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటాము. 409 IPC. సో క్రిమినల్ ఓల్డ్ కాబట్టి, ఆ టైంలో జరిగిన ఆఫెన్స్ కాబట్టి, దో ఇట్ ఈస్ రిపోర్టెడ్ నౌ 409 IPC, కొత్త అంటే BNS కాకుండా 409 IPC అండ్ 120B ఇస్ క్రిమినల్ కాన్స్పిరసీ. అండ్ 120B కూడా క్రిమినల్ కాన్స్పిరసీ కింద. yes, it is criminal conspiracy. సో ఇది అంటే దీనికి సంబంధించి కంప్లైంట్ చూస్తే, అంటే ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే, అందులో ఈ నోట్ పుటప్ చేసిన డేట్స్ అవన్నీ కూడా రీసెంట్ డేట్స్ లాగే కనిపిస్తున్నాయి. ఒరిజినల్ ప్రొసీడింగ్స్ డేట్, ఒరిజినల్ కంప్లైంట్ రిసీవ్డ్ ఈస్ ఆల్సో 18/10/2024 అక్టోబర్ లో. సో వెరీ రీసెంట్ కంప్లైంట్. దట్ టు మనకు ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్. నెక్స్ట్ సీజన్ ఇక్కడ జరగాల్సిన, హైదరాబాద్ లో జరగాల్సిన సీజన్ క్యాన్సిల్ అయింది అనుకుంటాను కదా. అవును, సెకండ్ సీజన్ జరగాల్సి ఉండే, సెకండ్ ఇయర్ కన్సిక్యూటివ్ గా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేశారు. అవకతవకలు జరిగాయి అని. యాక్చువల్ గా ఇలాంటి కేసుల్లో ఏం జరుగుతుందండి? 55 కోట్లని ఆయన డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేశారు వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ కావచ్చు. హెచ్ఎండిఏ డైరెక్ట్ గా అందులో ఇన్వాల్వ్ అయి ఉందని A2 గా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పేరు పెట్టారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ పేరు A3 గా యాడ్ చేశారు ఇందులో. అవును. అంటే జనరల్ గా ఇట్లాంటి గవర్నమెంట్ లో ఏం చేస్తున్నారంటే, ఎవరైతే గవర్నమెంట్స్ లో మినిస్టర్స్ ఉంటారు, ఎనీ పర్సన్ ఇన్ అథారిటీ ఏం చేస్తుంటారంటే, ముందుగా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీస్, ఎక్స్టెంజెన్సీస్ ఉంటే ముందుగా ట్రాన్స్ఫర్ చేయండి అని ఓరల్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు, విచ్ ఇస్ ఆఫ్ కోర్స్ స్ట్రిక్ట్లీ లీగల్లీ స్పీకింగ్ ఈజ్ ఇంపర్మిసిబుల్. అలా చేయకూడదు. కానీ జనరల్ గా సాధారణంగా చేస్తూ ఉంటారు, చేసి తర్వాత రాటిఫై చేసుకుంటూ ఉంటారు అట్లాంటి డెసిషన్స్. సో లేటర్ పాయింట్ ఇన్ టైంలో ఇది సో అండ్ సో ఇర్రెగ్యులారిటీలో మనం చేసాం అంటే, ప్రొసీజర్ ఆ టైంకి ఫాలో అవ్వలేకపోయాం కాబట్టి అని చెప్పి జస్టిఫై చేసుకుంటూ ఆ డెసిషన్స్ ని రాటిఫై చేసుకుంటూ ఉంటారు. అన్ని దీంట్లో రాటిఫై చేసుకోవడం అనేది కుదరదు, బట్ దిస్ ఇస్ జనరల్ ప్రాక్టీస్. ఓకే, ఇప్పుడు కేటీఆర్ అయితే ఒక మాట చెప్తున్నారు, నేను యాంటిసిపేటరీ బెయిల్ కోసం అయితే అప్లై చెయ్యను అనే మాట. సో స్క్వాష్ పిటిషన్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? అందులో ఏం జరుగుతుంది? ఏసీబీ ఇమ్మీడియట్ గా చేసే పనులు ఏముంటాయి? ఏసీబీ జనరల్ అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ కేసెస్ లో 409 అండ్ 120 ఉన్నాయి కాబట్టి, మోర్ దెన్ 7 years పనిష్మెంట్ ఉంది కాబట్టి, ఐ థింక్ అరెస్ట్లు చేస్తారని అనుకుంటున్నాను. యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయను అని మరి కేటీఆర్ గారు ఎటువంటి సందర్భంలో అన్నారో నాకు తెలియదు. మేబీ హీ వాంట్స్ టు టేక్ ఇట్ ఇన్ ఎ పొలిటికల్ వే, బట్ అరెస్ట్ అయ్యే ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంది కవిత గారు. సో ఎప్పుడు చేస్తారు? యూజువల్ గా ఈ మధ్య కాలంలో చూస్తున్నవన్నీ వీకెండ్ కేసెస్ అవుతున్నాయి. ఈవెన్ హైడ్రా కావచ్చు, ఈ వెరీ రీసెంట్ గా అల్లు అర్జున్ కేసు కావచ్చు, ఎఫ్ఐఆర్ నమోదైంది కూడా థర్స్డే, ఫ్రైడే అవ్వచ్చు అనేటువంటి ఈ వార్తలు అయితే వినిపిస్తున్నాయి కదా. అవును. అంటే ఇలాంటివి ఎట్లా ఉంటది అంటే అండి, ఒక ప్రిన్సిపల్ ఆఫ్ లా ఒకటి ఉందండి కవిత గారు. అదేంటి అంటే, ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ అంటే ప్రజాస్వామ్యంలో ఒక పని కానీ, లేదంటే ప్రభుత్వ తీరు కానీ ఫెయిర్ గా ఉండాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి.
కానీ అంతటితో సరిపోదు. చాలా మంది అనుకుంటారు ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలని అనుకుంటారు, కానీ అంతటితో సరిపోదు. అది ప్రజాస్వామ్య విలువలు అక్కడతో ఆగిపోవు, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉండడంతో ఆగిపోవు. ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా మేము ఉన్నాము అనే కాన్ఫిడెన్స్ ని కామన్ మ్యాన్ లో కూడా కలిగించాలి. ఆ కలిగించినప్పుడు మాత్రమే వారు ప్రభుత్వం వారు చేసిన చర్య గాని, చట్టం గాని, ఏదైనా గాని ఇది ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉంది అనే నమ్మకం నాలో కలిగించినప్పుడు మాత్రమే అది ప్రజాస్వామ్యం యొక్క విలువలతో కన్ఫర్మేషన్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మీరు అన్నది వీకెండ్ అరెస్టులు చేయడం, వీకెండ్ లో ఎఫ్ఐఆర్లు కట్టడము, వెంటనే అరెస్టులు చేసి వీకెండ్ లో బెయిల్ రాకుండా చేసేస్తాము, డిటైన్ చేస్తాము అని అనుకోవడం అనేది ఇది అంటే ప్రాపర్ సిగ్నల్స్ ఇవ్వదు అనడానికి ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే 20 అక్టోబర్ నెలలో ఫస్ట్ కంప్లైంట్ వచ్చింది. 208 పేజెస్ అంట, మరి అది ఏందో నా ముందు లేదు. 208 పేజెస్ రిపోర్ట్ బేస్ చేసుకొని ఆఫ్టర్ 2 months ఒక ఎఫ్ఐఆర్ జరిగింది. ఎఫ్ఐఆర్ చేయడానికన్నా ముందు పబ్లిక్ సర్వెంట్స్ ఉన్న వాళ్ళు శాంక్షన్ తీసుకోవాలి, గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తీసుకోవాలి. పైగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో కూడా మీకు శాంక్షన్ తీసుకోవడం అనేది మ్యాండేటరీ. పర్టికులర్లీ మళ్ళా వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ లో ఉన్నారు కాబట్టి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గా కూడా ఉన్నారు కాబట్టి సిఆర్పిసి లో ప్రావిజన్స్ ఉన్నాయి. దే హ్యావ్ టు సీక్ పర్మిషన్. పర్మిషన్ లో ఏమన్నా లేట్ అయిందేమో తెలియదు మరి ప్రాసిక్యూట్ చేయడానికి. కానీ జనరల్ గా ఏంటి అంటే ఇట్లాంటివన్నీ కూడా కవిత గారు, కరప్షన్ ఎక్కడ జరిగినా కానీ ఆపి తీరాలి. కరప్షన్ ఎవరు చేసినా కానీ, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసినా ఎవరు చేసినా కానీ కరప్షన్ లో దానిలో ఎటువంటి రిలాక్సేషన్ లేదు. జైలుకి వెళ్లాల్సిందే, కామన్ మ్యాన్ లాగా అన్ని ఫేస్ చేయాల్సిందే. కానీ ఏ టైంలో చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనే విధానాన్ని, ప్రభుత్వాలు తీసుకునే విధానాన్ని కూడా మనము గమనించాలి. అది ప్రభుత్వంలో ఉండే పెద్దలు కూడా ఆలోచించాలి. లేకపోతే ఏమవుతుందంటే స్పెక్యులేషన్స్ ఎక్కువ దారి తీస్తుంది. ఎందుకంటే బహుశా ఒక వ్యక్తి కరప్షన్ చేశాడని అనుకున్నాం, అది మాజీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మాజీ ప్రధానమంత్రి గారు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కూడా కావచ్చు. కానీ వాళ్ళు తప్పు చేశారు అనేది ఒకటైతే, ఇది పొలిటికల్ గా కక్ష తీసుకుంటున్నారా, పొలిటికల్ కేసుల్లాగా కనిపిస్తున్నాయా, పొలిటికల్ వెంజన్స్ లాగా ఉందా అనే ఆస్కారాన్ని పొలిటికల్ పార్టీస్ కానీ, గవర్నమెంట్స్ కానీ కల్పించకూడదు. అట్లాంటి చర్యలు తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ బాడీ, కాగ్ అంటారు కదా, ఏజీ రిపోర్ట్ అది. అయితే వీళ్ళు దేశంలో ఉండే ఆర్థిక వ్యవస్థకి వాటిని బ్యాలెన్స్ చేయడానికి, అంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అవుతుంది అని చెప్పేసి అప్పట్లోనే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ టైంలోనే రాజ్యాంగ నిర్మాతలు దాని గురించి అభిప్రాయపడ్డారు. కానీ రీసెంట్ వరకు కూడా అది ఒక డెడ్ బాడీ లాగా ఉండేది, ఒక ఆర్గాన్, ఒక డెమోక్రటిక్ సిస్టమ్ లో ఒక డెడ్ ఆర్గాన్ లాగా ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రొయాక్టివ్ గా పనిచేయడం స్టార్ట్ చేసి చాలా స్కామ్లు కూడా బయటకు రావడం చూసాం. అంటే ఇండిపెండెంట్ బాడీస్ గా ఉండవలసిన ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవస్థలు కూడా ఇండిపెండెంట్ గా ఉండి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పెద్దలు తప్పు చేసినా కానీ వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళ మీద కూడా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. దేర్ ఆర్ ప్రావిజన్స్, దేర్ ఆర్ ఎనఫ్ లాస్, ఆ చట్టాలు ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత నేను గత ప్రభుత్వాలు చేసిన దాని మీద చర్యలు తీసుకుంటున్నాను అనేటప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా ఇది వీకెండ్ ఎఫ్ఐఆర్ అని, వీకెండ్ అరెస్ట్ అని అనుకునే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా ఉంటుంది. కానీ దానికి కాంట్రిబ్యూట్ చేసేది కూడా ఈ విధానం, వీళ్ళు అడాప్ట్ చేసుకునే విధానం మాత్రమే. కాకపోతే ఇలాంటి డౌట్లు వస్తాయి కాబట్టి పక్కాగా ప్రొసీజర్ ప్రకారం మేము ముందుకెళ్తున్నాము అన్నట్టుగా ప్రజాప్రతినిధి కాబట్టి గవర్నర్ దగ్గర నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాతే కేబినెట్ నిర్ణయం తీసుకుంది, ఆ తర్వాత ఏసీబీకి అప్పగించారు. ఏసీబీ ఇప్పుడు ఎఫ్ఐఆర్. కరెక్ట్, గవర్నర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. శాంక్షన్ లేనిదే ఈ కేసులో ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదు. ఇన్ఫాక్ట్ ప్రాసిక్యూషన్ లెవెల్, ప్రిలిమినరీ ఎంక్వైరీకి శాంక్షన్ ఏం అక్కర్లేదు, ప్రాసిక్యూషన్ లెవెల్లో కావాలి. సో గవర్నర్ అసెంట్ తీసుకోవడం, గవర్నర్ శాంక్షన్ తీసుకోవడం అనేది మ్యాండేటరీ ప్రొసీజర్ కాబట్టి అది ఫాలో అయ్యి తీరాలి. అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో కూడా సెక్షన్ 17 ఒకటి ఉంటుంది. ఈవెన్ అకార్డింగ్ టు దట్ ఆల్సో వీళ్ళు దే ఆర్ డ్యూటీ బౌండ్, ఏ లెవెల్ ఆఫీసర్ చేయాలి అనే దాని మీద ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజరల్ ల్యాబ్స్ నాకు తెలిసి ఈ 2 నెలల గ్యాప్ కూడా వచ్చింది కాబట్టి ప్రిలిమినరీ రిపోర్ట్ నుంచి ఇప్పుడు దాకా, అక్టోబర్ నుంచి ఇప్పుడు దాకా
ఐఎమ్ అజ్యూమింగ్ దట్ ప్రొసీజర్ కూడా ఫాలో అయ్యే ఉండుంటారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మొత్తం ఇంకా డీటెయిల్డ్ గా చదవలేదు. ఆ 10 pages ఎఫ్ఐఆర్ ఏదో ఉంది. ప్రొసీజర్ ఫాలో అయ్యి ఉంటారని అనుకున్నాను. సో ప్రొసీజర్ ఫాలో అయ్యి ఉంటారు కాబట్టి మరి యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్న, క్వాష్ పిటిషన్లు వేసుకున్న, ఇమీడియట్ రిలీఫ్ రాకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉండే ఛాన్స్ కనబడుతుంది. అయితే ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ కోసం నేను వెళ్ళను అన్నప్పుడు కూడా అక్కడ స్టేషన్ బెయిల్ కానీ లేకపోతే మనం మొన్న చూసినటువంటి ఇంటరిమ్ బెయిల్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే అనే వెరీ ఫన్నీ నోట్ అండి, నేను వాట్సాప్ లో బాగా సర్క్యులేట్ అవుతుంది. అదేంటి అంటే మిస్టర్ అల్లు అర్జున్ గాట్ అరెస్టెడ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. హైకోర్ట్ గ్రాంట్స్ lunch motion in the afternoon. Evening he got arrested. Next day morning he was released in a quash petition. So justice works in India. India lo న్యాయం పనిచేస్తుంది. It is just that you have to be rich అని, మీరు ధనవంతులు అయి ఉండాలి అంతే, అంతేగా న్యాయం మాత్రం పనిచేస్తుంది. న్యాయం సత్వర న్యాయం కూడా అందుతుంది ఇండియాలో, మీరు ధనవంతులుగా ఉండాలి దానికి అని చెప్పేసి ఒక సార్కాస్టిక్ గా ఒక వాట్సాప్ లో బాగా వైరల్ అవుతుంది మెసేజ్ చూస్తా. సో ఈ కేసులో మరి కేటీఆర్ గారు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు, గవర్నమెంట్ దాన్ని ఎంత ఎఫెక్టివ్ గా అడ్డుకుంటుంది అనేది చూద్దాం. ప్రొసీజరల్ ల్యాబ్స్ నాకు ప్రైమ్ ఆఫీసే ప్రొసీజరల్ ల్యాబ్స్ కనిపించట్లేదు కాబట్టి కొంచెం టఫ్ కాల్ గా ఉండే ఛాన్సెస్ మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. అరెస్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. సో ఇప్పుడు కేటీఆర్ కూడా అరెస్ట్ కోసం రెడీగా ఉన్నట్టుగా చెప్తున్నారు. హ్యాపీగా అరెస్ట్ అవుతాను, నేను లోపలికి వెళ్తాను, యోగా చేసుకుంటాను, ఫిట్ అండ్ ఫైన్ గా బయటకు వస్తాను, పాదయాత్రలు కూడా చేస్తాను అనే మాట. పర్లేదండి, అంటే జైలుకి వెళ్ళిన వాళ్ళు సీఎం లో అవుతున్న చరిత్ర మనకు సౌత్ ఇండియాలో బాగా ఈ మధ్య ట్రెండ్ అవుతుంది. జైలుకి వెళ్ళడం తర్వాత సీఎం అవడం. కేటీఆర్ గారికి కూడా అలాంటి ఆస్పిరేషన్ ఏమైనా ఉందేమో. సో ఇప్పుడు పెట్టినటువంటి ఈ 10 పేజీల ఎఫ్ఐఆర్ లో 4 సెక్షన్లు అంటే ఖచ్చితంగా వాటన్నిటిని ఒక పక్కాగానే ఫిక్స్ చేశారు, పక్కాగానే ఉన్నాయి కాబట్టి 7 నుంచి 10 ఏళ్ళు. అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ లో 4 to 10 years ఉంటుందండి. ఐపీసీ 409 వాటిలో 10 years వరకు ఉంటుంది. కాబట్టి అంటే మాక్సిమం 10 years జైలు శిక్ష పడే ఛాన్స్, అంటే అన్ని ప్రొవిజన్స్ కలిపి కూడా మాక్సిమం 10 years. 13(2) is also 10 years అనుకుంటారు. సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇట్ ఈస్ 10 years. ఓకే, అయితే ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ వైపు నుంచి కేటీఆర్ చెప్తున్నటువంటి ఒక మాట, ఇది ఒక ఫ్రేమ్డ్, ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసుగా చెప్తున్నారు. ఒక అబద్ధపు కేసులో కక్షపూరితంగా ఇరికించేటువంటి కుట్ర జరుగుతోంది, ప్రయత్నం చేస్తున్నారు అనే మాట. అంటే నేను అదే చెప్తున్నా, గవర్నమెంట్ లో ప్రొసీజరల్ ల్యాబ్స్ లో అయ్యి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఫైనాన్షియల్ గ్రాంట్స్ చేయడం ఏం కొత్త ఏం కాదు. ఏం చేస్తారంటే సాధారణంగా తర్వాత దానికి కావాల్సిన అప్రూవల్స్ అన్ని చేసుకుంటూ ఉంటారు. అంటే ప్రభుత్వం మాదే కాబట్టి అన్ని చేసుకుంటూ ఉంటారు. అది తప్పు కూడా. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ దట్, అది తప్పు కూడా. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఉంటే ఇది బయటకు కూడా వచ్చేది కాదు, ఈ ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా బయటకు వచ్చేది కాదు. సో క్రైమ్ యాజ్ సచ్ ప్రూవ్ అవ్వడానికి ఆస్కారాలు తక్కువ ఉన్నప్పటికీ ప్రొసీజరల్ ల్యాబ్స్ అనేది డాక్యుమెంటెడ్ రికార్డ్ కాబట్టి ప్రొసీజరల్ ల్యాబ్స్ మాత్రం మనకు ప్రైమ్ ఆఫీసే కనిపిస్తున్నట్టే ఉంది. ఎఫ్ఐఆర్ చూస్తే నిజాలు ఏంటి అనేది మరి ప్రాసిక్యూషన్ లో ప్రాసిక్యూషన్ వాళ్ళు కోర్టులో దాన్ని రుజువు చేయాల్సి ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే హెచ్ఎండిఏ అగ్రిమెంట్ లో లేకుండా అది ఒక స్టాట్యుటరీ బాడీ, ట్రైపార్టీ అగ్రిమెంట్ ఒకటి జరిగింది. ఆ ట్రైపార్టీ అగ్రిమెంట్ హెచ్ఎండిఏ పార్టీ కాదు. పార్టీ కాకుండా కూడా హెచ్ఎండిఏ నుంచి 50 కోట్లు 55 కోట్లు ఇచ్చారు అనేది ఒక అలిగేషన్. సో వాళ్ళ పార్టీ కాకుండా ఎలా ఇచ్చారు? దేర్ ఇస్ నో గవర్నమెంట్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో శాంక్షన్ లేదు, అప్రూవల్ లేదు. మీరు ఎలా ఇచ్చారు, ఎక్కడి నుంచి ఇచ్చారు అనేది ఒక క్వశ్చన్. ఎవరు చెప్తే ఇచ్చారు? కన్సర్న్ మినిస్టర్ చెప్తే ఇచ్చాము అనేది వాళ్ళు చెప్తున్న వర్షన్. దానికి సంబంధించి ప్రాపర్ ప్రొసీజర్ లేదనేది పోలీస్ వారు, అంటే ఏసీబీ వారు చెప్పిన ఎఫ్ఐఆర్ మొత్తం సారాంశం అది. ప్రొసీజర్ ల్యాబ్స్ గవర్నమెంట్ ఉండుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, గవర్నమెంట్ ఉండుంటే వాళ్ళ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటిన్యూ అయ్యి ఉంటే దీని తర్వాత రాటిఫై చేసుకుని ఉంటే వాళ్ళు బహుశా అంతే జరుగుండేది, మాక్సిమం అంతే జరుగుండేది. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి వాళ్ళు రాటిఫై చేసుకోలేదు. అంటే గవర్నమెంట్ రాటిఫై చేసుకోకపోయినా కానీ వాళ్ళ గవర్నమెంట్ ఉండుంటే ఇది బయటకు కూడా వచ్చి ఉండేది కాదు బహుశా.
సో ఏం జరుగుతుంది అనేది మనకి కొన్ని గంటల్లో తేలబోతుంది, అంతే కదా? మాక్సిమం ఏంటి అంటే ఆ, ఇవాళ థర్స్డే కాబట్టి రేపు సాయంత్రానికి ఏమైనా అరెస్ట్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. అంటే జనరల్ గా Okay. వీళ్ళ బిహేవియర్ ట్రెండ్స్ మనకు తెలుసు కాబట్టి మోస్ట్ లైక్లీ రేపు సాయంత్రానికి ఏమైనా అరెస్ట్ చేస్తారేమో. అంటే రేపు సాయంత్రానికి ఏదైనా స్టెప్ ఏమన్నా వేస్తారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. మరి అరెస్ట్ చేస్తారా లేదా అనేది ప్రతి కేసులో అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాదండి. అది చాలా మంది ఏంటంటే కేటీఆర్ గారి మీద ఆరోపణలు ఉన్నాయి కదా, ఆయన అరెస్ట్ చేశారంటే అరెస్ట్ చేయడం అనేది మ్యాండేటరీ ఏం కాదు. అరెస్ట్ ఎప్పుడు చేయాలి? ఈవెన్ 7 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష ఉండి 10 ఏళ్ల శిక్ష ఉన్న దాంట్లో కూడా కోర్టు ఒకవేళ లేదు అరెస్ట్ కి ప్రాపర్ గ్రౌండ్స్ ఏం లేదు, వెరీ మచ్ ఉన్నాడు, ఆయన ఉన్నారు ఇక్కడే, ఆయన బాండ్స్ పెడతారు, పర్సనల్ సెక్యూరిటీ ఇస్తారు, ఇండియా దాటి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇలాంటి కండిషన్స్ ఇంపోజ్ చేసుకోవచ్చు. స్టేట్ దాటి వెళ్లాల్సిన అవసరం లేదండి. అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాదు. అరెస్ట్ చేయొద్దు అని నేను చెప్పాను. ఏమంటానంటే అరెస్ట్ అనేది అన్ని వేళలా మ్యాండేటరీ కాదు. ఇప్పుడు ఆయన బయట ఉంటే ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తారు అంటే ప్రభుత్వం మరి వీళ్ళది ఉన్నప్పుడు, వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తారు? జనరల్ గా ఏంటంటే పోలీస్ వాళ్ళు, ఏసీబీ వాళ్ళైనా ఎవరైనా ఏంటంటే వాళ్ళ గ్రౌండ్స్ ఏముంటాయంటే బెయిల్ నిరాకరించడానికి కూడా గ్రౌండ్స్ ఏముంటాయంటే ఈ వ్యక్తి బయట ఉంటే పారిపోతారు, లేదంటే విట్నెస్ ని ప్రలోభ పెడతారు, లేదా ఎవిడెన్స్ ట్యాంపర్ చేస్తారు. ఇలాంటివి స్టాండర్డ్ గా ఒక టెంప్లెట్ లాగా ప్రాసిక్యూషన్ వాళ్ళు వేస్తూ ఉంటారు. కానీ దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోగలగాలి, ఎలాగా హౌ అనేది చేసుకోగలగాలి. అది కోర్టు ఒకవేళ పరిగణించకపోతే అరెస్ట్ రిమాండ్ అనేటివి జరగకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ని కోఆపరేట్ చేస్తూ అరెస్ట్ ఏం లేకుండా ఇన్వెస్టిగేట్ చేస్తారా అనేది మనము పోలీసు ఏసీబీ వాళ్ళు ఎలా స్టెప్స్ తీసుకుంటారు అనే దాని మీద మనం వేసి చూడాలి తప్ప స్ట్రిక్ట్లీ లీగల్లీ స్పీకింగ్ అన్ని కేసుల్లో అరెస్ట్ అవసరం లేదు. అన్ని కేసుల్లో కొన్ని కేసుల్లో అరెస్ట్ అవసరం ఉంటుంది, అవసరం ఉన్న దగ్గర చేయాలి. జడ్జి గారి ముందుకు అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు మరి రిమాండ్ చేస్తారా లేదా జడ్జి గారి డిస్క్రిప్షన్ ఉంటుంది. లేకపోతే 14 రోజుల రిమాండ్ అనేది ఉంటుంది. అదే చెప్తున్నానండి. ఇది ఎక్కడో అంటే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను కవిత గారు. అరెస్ట్ చేయాలి అనేది మనకు మ్యాండేటరీగా ఉండకూడదు. జైల్ అనేది ఎక్సెప్షన్, బెయిల్ అనేది రూల్. అంటే అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ రూల్ అని కాదు. అరెస్ట్ కన్నా ముందు కూడా అరెస్ట్ చేయవలసిన అవసరం ఉందా లేదా అని జుడిషియస్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలి. సో అక్కడ దాకా న్యాయం అందరికీ అలాగే పనిచేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటాను. ఎందుకంటే ఒకరికి ఒక న్యాయం ఇంకో న్యాయం కాదు కాబట్టి ఐ విల్ ఎక్స్పెక్ట్ ఫర్ ఈక్వల్ ట్రీట్మెంట్ బిఫోర్ లా. ఎస్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ టాక్ మోర్ ఫర్దర్ గా జరిగేటువంటి డెవలప్మెంట్స్. yes definitely. ఎఫ్ఐఆర్ కూడా చాలా 10 పేజ్ ఎఫ్ఐఆర్ కూడా చాలా. అవును, ఎగ్జాక్ట్లీ. ఈ 200 ఆడ్ పేజెస్ రిపోర్ట్ ఏంటో కూడా మరి యాక్సెస్ దొరికితే అది తెచ్చుకొని చూడాలి. ఇట్ ఈస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.